ఎస్ క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఓకే, ఇట్స్ గ్రేట్ థింగ్. బట్ ఆల్రెడీ తప్పు జరిగిపోయింది, లాస్ చాలా జరిగిపోయింది. కవిత అయితే లాస్ జరిగింది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి డిస్ట్రిబ్యూట్స్ వచ్చేసి బయటకు వచ్చి పార్టీ పెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి నెగిటివ్ వచ్చింది, చాలా నెగిటివిటీ కూడా వాళ్ళకి ఫ్యామిలీకి అయితే వచ్చింది. అదొకటి బాధాకర విషయం. ఢిల్లీని తీసుకుంటే కేజ్రీవాల్ ఒక గ్రేట్ సీఎంగా, ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సీఎంలో ఒక సీఎంగా ఉండిన ఆయన సడన్ గా ఈ యొక్క ఆరోపణ పడడం వల్ల ఆయన క్రేజ్ అంతా తగ్గిపోయి ఈవెన్ ఆయన సీఎం కూడా అవ్వకుండా లాస్ అయిపోయారు. ఈ లాసులన్నీ అయిపోయిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చినా ఏం చేయలేము, చచ్చినోడు తిరిగి రాడు కదా, పదవి పోయిన పదవి తిరిగి మళ్ళీ 5 years పడుతుంది. ఇది చాలా లాస్, చాలా బాధాకర విషయం. దీనికి కారణం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు కేసులు వేసినంతనే వాళ్ళు జైల్లో పెట్టేయడం అనేది రాంగ్ థింగ్. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి క్లియరెన్స్ వచ్చినాకే, ప్రూఫ్లు వచ్చినాకే దాన్ని శిక్షించాలి. ఇలాగా సడన్ గా వీళ్ళకి కేసులు పెట్టేయడం, వాళ్ళు అది నార్మల్ పర్సన్స్ కాదు, వాళ్ళు ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న పర్సన్స్ ని ఒక జైల్లో పెట్టేయడం వల్ల వ్యవస్థకే చాలా లాస్. ఇది చాలా ఆలోచించుకోవాలి, దీని గురించి చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. అదే ఒక చిన్న సామాన్యుడు తప్పు చేస్తే వెంటనే వాళ్ళు శిక్షించడం చాలా జరుగుతున్నాయి. అలాగే శిక్షించడం కరెక్టే, వాళ్ళు తప్పు జరిగింది అని ప్రూవ్ అయినాకే శిక్షించాలి. ఇది చాలా జాగ్రత్తగా రాజ్యాంగాన్ని మార్పు చేసైనా దీని మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని సెర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, బట్ ఈ టైం పడేలోగే వీళ్ళు చాలా లాస్ అయిపోయారు. సో ఈ లాస్కి భర్తీగా వీళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తారు అనేది డిసైడ్ అవ్వాలి. ఈ లాస్కి వాళ్ళు ఎలా పూడుస్తారు, ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసాం దులుపుకున్నాం అనేది కాదు. వాళ్ళ లాస్ని మీరు భరించి వాళ్ళకి కొన్ని లక్షల కోట్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ వేయాలి, అలాగే ఎకనామికల్ గా వాళ్ళ ఆదుకోవాలని నాట్ ఓన్లీ వీళ్ళనే కాదు, వీళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, పేదోళ్ళకి కూడా ఇలా జరుగుతుంది. ఒక రీసెంట్ గా మన హీరోయిన్ చనిపోయింది, ఆమె 24 సంవత్సరాల తర్వాత ఆమెకి క్లీన్ చిట్ వచ్చింది. ఆమె ఎంత లాస్ అవుతుంది, 24 years అంటే ఒక మనిషి సామాన్యంగా బతికిందే 50 years ఆర్ 40 ఆర్ 60 years, అందులోంచి 20 years 5 years ఇలా పోతే అంటే వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. స్పాయిల్ అయిన వాళ్ళ లైఫ్లకి అందరినీ ఎకనామికల్ గా ప్రభుత్వం ఆదుకోవాలని నాకు. అంటే ప్రభుత్వం వేగంగా పనిచేయకపోవడమే దీనికి కారణం. ఎస్ అది ఒక రీజనే. పోలీస్ వ్యవస్థ ఏంటంటే మనం కేసు ఇచ్చిన ఒక కొన్ని రోజులు కొన్ని నెలలతో కానీ వాళ్ళు టేకప్ చేయట్లేదు, అది ఒక మెయిన్ రీజన్. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు నార్మల్గా ఒక కేసు ఇస్తే ఆ కేసు రాయడానికి ఒక రోజు పడుతుంది, ఆ కేసుని మళ్ళీ టైప్ చేయడానికి ఒక రోజు పడుతుంది, ఆ కేసు ఎస్ఐ చూడడానికి ఒక రోజు పడుతుంది, ఆ కేసుని మళ్ళీ సిఏ చూడడానికి ఒక రోజు పడుతుంది. నార్మల్ పర్సన్ అయితే మినిమం 10 days ఒక కేసుని టేకప్ చేయడానికి, దాన్ని మళ్ళా క్షుణ్ణంగా వెళ్ళి పరిశీలించడానికి ఒక 2 నెలలు పడుతుంది. చాలా టైం. అసలు పోలీస్ స్టేషన్లో అసలు కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ కేసుని అసలు పట్టించుకోవట్లేదు. ఎవరు వాళ్ళకి అనువుగా ఉంటారు, ఎవరు వాళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళ కేసు మాత్రమే చూస్తున్నారు. పేదవాడు అయితే వాడు విక్టిమ్ అయితే అక్యూజ్డ్ చేసేస్తున్నారు, అక్యూజ్డ్ ని విక్టిమ్ చేసేస్తున్నారు. ఇట్స్ వెరీ రాంగ్ ప్రాసెస్.